నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. నేను రీసెంట్గా ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో స్పష్టంగా చెప్పే బీఆర్ఎస్కి కొంత టైం బాగాలేదు అని. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ ఎపిసోడ్లోని ఏదైతే సీఎం రమేష్ అట్లాగే కేటీఆర్ ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంగా ప్రధానంగా అనేక అంశాలు చర్చనీయాంశంగా వచ్చాయి. అంటే బీఆర్ఎస్ బీజేపీ విలీనమని, లేదు అంటే కొంత కాంట్రాక్ట్ల విషయం కానీ, ఇట్లా అనేక అంశాలు తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో వైపు రాజకీయ సమీకరణలన్నీ కూడా కొంత హాట్గా ఎన్నికల వైపు అడుగులు పడతా ఉన్నాయి. అంటే ఒకటి స్థానిక సంస్థలు, సర్పంచ్ ఎన్నికలు, మరోవైపు జూబ్లీహిల్స్లో జరగబోయే ఉప ఎన్నికలు. మరి ఇట్లాంటి సందర్భంగా ఇప్పుడు ప్రధానంగా కమ్మ సామాజిక వర్గం, అది మెజారిటీ సామాజిక వర్గం, కొంత ఈ సామాజిక వర్గంకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ ఆవేశంతో ఊగిపోతూ ఉన్నారు. అంటే ఆ సామాజిక వర్గం అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశంగా మారుతోంది. ఇదో రకంగా చెప్పాలంటే కమాండింగ్ కమ్యూనిటీగా చెప్పుకోవచ్చు కమ్మ సామాజిక వర్గాన్ని. అంటే బీజేపీకి చెందినటువంటి ఎవరైతే ఎంపీ ఉన్నారో సీఎం రమేష్, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు కమ్మ సామాజిక వర్గకు సంబంధించినటువంటి సర్కిల్స్లో తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. అంటే సీఎం రమేష్ ఈ మధ్యకాలంలో వైజాగ్లో మాట్లాడుతూ కేటీఆర్కు కౌంటర్ ఇస్తున్నటువంటి సందర్భంగా కవిత సహా తమపై విచారణలు ఆపేస్తే బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తామంటూ తమ వద్దకు వచ్చారని ఆయన చెప్పుకొచ్చారు. కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఇందుకు సంబంధించి సీసీ ఫుటేజ్ కూడా తమ వద్ద ఉందని ఆయన స్పష్టంగా చెప్పారు. అదే సమయంలో కమ్మోళ్ళు చంద్రబాబు వైపు, రెడ్లు రేవంత్ రెడ్డి వైపు చూశారని చెప్పినట్లుగా చెప్పారు. అయితే ఆ కమ్మోళ్ళు వద్దనుకునే తుమ్మలను వదిలించుకున్నామని తనతో కేటీఆర్ చెప్పారంటూ సీఎం రమేష్ చెప్పారు. ఆ సందర్భంగా ఆ పదజాలం ఏదైతే కేటీఆర్ ఆ రోజు వాడాడో అది కొంత తీవ్ర స్థాయిలో ఉందనేది ఇప్పుడు కమ్మ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు వాళ్ళ ఆగ్రహావేశాలు, వాళ్ళని కించపరిచేలాగా చేసినటువంటి వ్యాఖ్యలు అది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి చాలా డ్యామేజ్ జరిగేలాగా కనిపిస్తుంది. అంటే అది ఇప్పుడు ఖచ్చితంగా ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ డ్రైవ్ చేస్తోంది. అంటే తెలంగాణలో జూబ్లీహిల్స్ బైపోల్ వస్తున్నటువంటి సందర్భంగా ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ఆ సామాజిక వర్గానికే జూబ్లీహిల్స్ టికెట్ కాంగ్రెస్ పార్టీలో ఇవ్వాలనే డిమాండ్ ఒకవైపు వినిపిస్తున్నటువంటి సందర్భంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంత కేటీఆర్ని ఇరకాటంలో నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఖచ్చితంగా ఆ సామాజిక వర్గం వాళ్ళందరూ కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ వైపు కొంత వ్యతిరేకంగా అయ్యేలాగా కాంగ్రెస్ పార్టీ డ్రైవ్ కనిపిస్తోంది. మరి ఇప్పుడు జూబ్లీహిల్స్లో కూడా ఖచ్చితంగా ప్రభావితం చేసే ఓటర్లలో కమ్మ సామాజిక వర్గం వాళ్ళు అత్యధికులుగా ఉంటారు. మరి ఇటువంటి సందర్భాల్లో కమ్మ వాళ్ళ ఓట్లు అంశం చర్చకు రావటం, కేటీఆర్ కొంత ఆ సామాజిక వర్గాన్ని వదిలించుకుంటున్నామంటూ కూడా చెప్పటం అనేది కొంత తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో కూడా హాట్ టాపిక్గా మారుతుంది. మరి ఇప్పుడు బీఆర్ఎస్ మెర్జర్ పాలిటిక్స్ ఓవైపు కొంత బీఆర్ఎస్ని ఇబ్బందికి గురి చేస్తోంది. కానీ ఆ మెర్జర్ పాలిటిక్స్ విషయాన్ని కేటీఆర్ ఖండించారు. కానీ కమ్మ సామాజిక వర్గాన్ని తాను అలా అనలేదు ఆ రోజు అని మాత్రం ఎందుకు చెప్పలేకపోతున్నాడు, ఎందుకు కౌంటర్ చేయలేకపోతున్నారు, ఎందుకు ఖండించలేకపోతున్నారు అనేది ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం సంబంధించినటువంటి నేతలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని, కేటీఆర్ని క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ దానికి సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కమ్మ గ్రూప్ సంబంధించినటువంటి వాళ్ళ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జట్టి కుసుమ కుమార్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని, కేటీఆర్ని సీరియస్గా ఈ అంశంలో ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే కేటీఆర్ కమ్మ సామాజిక వర్గంపై చేసినటువంటి ఆరోపణలకు ఆధారాలను బీజేపీ ఎంపీ సీఎం రమేష్ బయట పెట్టాలనే డిమాండ్ను కూడా ఆయన చేస్తూ ఉన్నారు. కానీ కమ్మ సామాజిక వర్గం పైన కేటీఆర్ అసభ్య పదజాలాన్ని వాడారని చెప్పుకొస్తూ మరి విలీన ప్రతిపాదన విషయంలో సీఎం రమేష్ వ్యాఖ్యలను ఖండించినటువంటి కేటీఆర్ కమ్మ సామాజిక వర్గంపై చేసినటువంటి వ్యాఖ్యల అంశాన్ని ఎందుకు ఖండించలేదు అంటే ఖచ్చితంగా కమ్మ సామాజిక వర్గంపై కేటీఆర్ నిజంగానే వ్యాఖ్యలు చేశారా అంటూ కూడా కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సంబంధించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షులు కుసుమ కుమార్ ఇవాళ కేటీఆర్ నిలదీస్తూ ఉన్నారు. అంటే కేటీఆర్లో నెలకొన్నటువంటి అహంకారపూరిత ధోరణే ఇప్పుడు ఆయన్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది. ఇంకా అదే ధోరణిలోనే ఉండి మొత్తం కమ్యూనిటీని అంతా కూడా ఒకే ఘాటికి కట్టి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. అంటే అధికారం కోల్పోవడంతో విచక్షణ కూడా కోల్పోయి కేటీఆర్ మాట్లాడుతున్నారు ఇవాళ అనేది ఆయన వాదన. అలాగే కమ్మ సామాజిక వర్గం పైన కేటీఆర్ అసభ్య పదజాలం వాడినట్లు చెప్తున్నటువంటి సీఎం రమేష్ ఆ వ్యాఖ్యలు, దానికి సంబంధించినటువంటి ఆధారాలు బయట పెట్టాలనే డిమాండ్ కూడా ఆయన స్పష్టంగా చేస్తూ ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు కమ్మ సామాజిక వర్గం ఓట్లు అవసరం లేదా అని ఈ సందర్భంగా ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రధానంగా కేటీఆర్ ఆ రోజు చేసినటువంటి వ్యాఖ్యలే చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొంత ఈ సామాజిక వర్గం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ పైన కొంత వ్యతిరేకంగా కూడా అడుగులేసే అవకాశాలు ఉన్నాయి.
అయితే ఇప్పుడు ఆ ప్రభావం ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పడే అవకాశాలు ఉన్నట్టుగా స్పష్టంగా కొంతమంది రాజకీయ నిపుణులు కూడా భావిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు సీసీ ఫుటేజ్ కూడా ఉందని ఎప్పుడైతే సీఎం రమేష్ చెప్పారో ఆ కేటీఆర్ సంబంధించి ఆ రోజు మీటింగ్కి, దానిని ఎందుకు బయట పెట్టట్లేదు అనేది ఇవాళ కమ్మ సామాజిక వర్గం చెందినటువంటి నాయకుల డిమాండ్. మరోవైపు తమ సామాజిక వర్గం పైన అనవసరమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి కేటీఆర్ వెంటనే క్షమాపణలు చెప్పాలి బేషరతుగా అనే డిమాండ్ కూడా ప్రధానంగా వినిపిస్తోంది. అంటే ఇప్పుడు హైదరాబాద్లో కమ్మ సామాజిక వర్గం తక్కువేమీ లేదని, త్వరలో జరగబోయే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కూడా సత్తా చూపిస్తామంటూ కూడా ఇప్పుడు వాళ్ళందరూ కూడా సవాల్ విసురుతున్నటువంటి సందర్భం ఉంది. పరోక్షంగానైనా కూడా బీఆర్ఎస్ విలీనంను ఖండించినటువంటి కేటీఆర్ తమ సామాజిక వర్గంపై మాట్లాడినటువంటి మాటలు మాత్రం ఎందుకు ఖండించలేకపోతున్నారు అనేది ఇవాళ కమ్మ సామాజిక వర్గం అంతా కూడా ఇవాళ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ప్రధానంగా కేటీఆర్ ఖండించకపోగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంత తెర మీదకి వచ్చి ఆ డ్యామేజీని కొంత కంట్రోల్ చేసే పరిస్థితులకి వాళ్ళు కొంత రంగంలో దిగారు. అయినప్పటికీ కూడా డ్యామేజ్ కంట్రోల్ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏకంగా చెప్తున్నారు జూబ్లీ హిల్స్ టికెట్ కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతకే బీఆర్ఎస్ టికెట్ కేటాయిస్తుంది అనేది ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే మిర్యాలగూడకు చెందినటువంటి నల్లమోతు భాస్కర్ రావు గారు చెప్తూ ఉన్నారు. కానీ ఎన్టీఆర్ తర్వాత కేసీఆర్ హయాంలోనే కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యం దక్కిందని కూడా ఆయన చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది. కానీ వాళ్ళు మాత్రం కేసీఆర్ మాదాపూర్లో 5 ఎకరాల కమ్మ సంఘం భవనం కోసం కూడా కొంత కేటాయించారని, తుమ్మల పువ్వాడ లాంటి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారని కూడా చెప్తున్నారు. కానీ తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోతే ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి కూడా ఇచ్చారు అనే అంశాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. నామా నాగేశ్వరరావు లోక్సభ ఫ్లోర్ లీడర్గా పెట్టారని కూడా చెప్తోంది. కానీ ఎక్కడ కూడా ఈ వివాదం చల్లారట్లేదు. మరోవైపు ఇది రోజు రోజుకి మరింత ముదురుతోంది. ఏకంగా కమ్మ సామాజిక వర్గం మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీపై తిరగబడుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. అందుకనే ఇప్పుడు ప్రధానంగా ఆ వ్యాఖ్యలు ఇవాళ చాలామంది మనోభావాలు దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీకి ఈ సామాజిక వర్గం యొక్క ఓట్ బ్యాంకు గండిపడే అవకాశాలు కనిపిస్తుంది. దాని దిశగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ డ్రైవ్ చేయడం, ఇప్పటికే మూలిగే నక్క మీద తాటిపండు పడిన చందంగా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి పైన ఈ ఒక్క అంశం పడింది. అంటే ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ గడ్డు కాలం ఎదుర్కొంటుంది అనేక సందర్భాల్లో. ఒక విషయంలో కవిత విషయంలో కానీ, బీసీ 42% రిజర్వేషన్ల విషయంలో కానీ, లేదు అంటే తెలంగాణలో జరుగుతున్నటువంటి అనేక పొలిటికల్ ఈక్వేషన్స్, ఓవైపు సీఎం రేవంత్ దూకుడు, మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ పడేలాగా కనిపిస్తుంది. మరోవైపు వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం మీద ఫోన్ ట్యాపింగ్ కేసు అయినా, కాళేశ్వరం స్కామ్ అయినా, విద్యుత్ పర్చేజులకు సంబంధించినటువంటి అగ్రిమెంట్లు అయినా, కేటీఆర్ సంబంధించినటువంటి ఎపిసోడ్ ఏది ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించినటువంటి ఏసీబీ విచారణ అయినా, మరోవైపు కవితకు సంబంధించినటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ అని, ఇట్లా వరుసగా ఇన్ని విచారణలు ఎదుర్కొంటున్నటువంటి సందర్భంగా వాళ్ళందరూ కూడా గడ్డుకాలం ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ వాళ్ళలో అహంకారం చల్లారట్లేదు అనేది మాత్రం కొంతమంది వాదన. అందుకనే ఇప్పుడు ఖచ్చితంగా కమ్మ సామాజిక వర్గం మీద చేసినటువంటి వ్యాఖ్యల పట్ల బేషరతుగా కేటీఆర్ సమాధానం చెప్పాలి, క్షమాపణలు చెప్పాలి. ఎందుకు ఆ రోజు ఆ విధంగా మాట్లాడారు అనేది ఇప్పుడు అందరూ తప్పుపడుతున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారం కాస్త మరింత ముదిరితే ఖచ్చితంగా భవిష్యత్ రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి ఆ సామాజిక వర్గం పక్కాగా దూరం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సో మీరు కూడా నిజంగానే కమ్మ సామాజిక వర్గం అంతా కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి దూరం అయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కమ్మ పంచాయతీ మరి దానికి ఫుల్ స్టాప్ బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఏ విధంగా పెడుతుంది? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ ఉంటే తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.